ఏదైతే చింతకాయ చారు చేసుకుందాం. ముందుగా చింతకాయలు అయితే ఉడకబెట్టి పక్కన పెట్టుకుందాం. ముందుగానే ఒక గిన్నె పెట్టి ఆయిల్ అయితే పోసుకుందాం. ఆయిల్ వేడెక్కింది. ఇప్పుడు నేను తాలింపు గిన్నె వేసుకుందాం. కొద్దిగా దూరగా అయిన తర్వాత ఒక స్పూన్ అయితే అల్లం వేసుకుంటుంది. అల్లం కూడా కొద్దిగా ఎర్రగా మగ్గనివ్వాలి. తర్వాత స్పూన్ అయితే పసుపు కూడా వేసుకుంటున్నాం. అలాగే పచ్చిమిరపకాయలు కూడా వేసుకున్నాం. ఇప్పుడైతే కొద్దిగా ఉప్పు వేసుకుంటున్నాం. ఇది కూడా కొద్దిగా ఎర్రగా మగ్గనివ్వాలి. మిరపకాయలు అయితే మగ్గినాయి కాబట్టి ఇందాక ఉడకబెట్టుకున్న చింతకాయను పిండి వేసుకుంటున్నాం. ముందుగా ఉడకబెట్టిన చింతకాయలు అయితే మొత్తం పిసికి ఇలా పోసుకున్నాను. కొద్దిగా అయితే శనగపిండి తీసుకొని ఫస్ట్ నేనైతే ఇది నానబెట్టి పక్కకు పెట్టుకుంటున్నాను. ఇది ఒక 5 నిమిషాలు ఇట్లా నాననివ్వాలి. ఉండలు లేకుండా మంచిగా వేసుకోవాలి. చారు అయితే బాగా మరుగుతుంది కాబట్టి ఇప్పుడు ముందుగానే నానబెట్టిన శనగపిండి కలిపి పోసుకుంటున్నాను. 5 నిమిషాలు అయితే చింతకాయ చారు రెడీ అవుతుంది. పచ్చి చింతకాయల చారు. చింతకాయ చారు అయితే రెడీ అయిందని ఇంకో ఇలా మసిలిన దాకా ఉంచుకోవాలి. పచ్చి చింతకాయల చారు.